మొదటి చిత్రం చూద్దామండి. వరిష్ట హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పూజ అంటే ఏమిటి, పూజ ఏ విధంగా చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ అంటే అర్చన అని అర్థం. జ అంటే పుట్టడము అనే అర్థం ఉంది. పవిత్రమైనటువంటి జన్మము అని ఒక భావనగా చెప్పుకోవాలి. పూజ అంటే ఏదైనా ఒక విశేషమైనటువంటి అంశమును స్ఫురణకు తెచ్చుకొని దానినే మననం చేయడం అని అర్థం. మననం చేస్తే కూడా మళ్ళీ జన్మించినట్లే అనే భావన ఉంది. ఇక్కడ భౌతికంగా మనం చేసేటటువంటి పూజ ఏకోపచారం, పంచోపచారం, షోడశోపచారం, అలాగే అష్టచత్వారింశత్యుపచారము, చతుషష్ట్యుపచారములు, మహాపూజ అనేకములుగా చెప్పబడి ఉన్నాయి. ఏదైనా ఒక విగ్రహము, పటము, 8 విధములుగా విగ్రహాలు చెప్పబడి ఉన్నాయి. లౌహి, దారుమయి, లేహి, లేప్య, లేఖ్య, చసకిది, మనోమయి, మణిమయి, ప్రతిమ, అష్టవిధా స్మృత. ఏదైనా ఒక చిహ్నమును మనకు ప్రతీకగా ఎదుట నిలుపుకొని దానిపైన మనస్సును లగ్నం చేసి లభించేటటువంటి ప్రకృతిలో లభించేటటువంటి వస్తుద్రవ్యముల చేత అర్చించి స్తోత్రం చేసి ధ్యానం చేసి శక్తివంతం చేయడమే పూజ. ఏది శక్తివంతం చేస్తున్నాము? మన ఆత్మశక్తిని. మనకు మనం పూజ చేసుకోలేం కాబట్టి, మన మీద మనం పాలు పళ్ళు అభిషేకాలు చేసుకోలేం కాబట్టి, మన మనస్సును ఎదుటగా ఉండే ఆ చిహ్నంలో ఆరోపితం చేసి ఆత్మానం ప్రత్యారాధయేత్ అని మనకు మహాన్యాస కారికలలో వస్తుంది. బోధాయన మహర్షి చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే బోధాయన చెప్పిన వాక్యం ఇది. ఆత్మానం ప్రత్యారాధయేత్. ఆత్మకు ప్రతీకగా ఈ ఈశ్వరుడిని, ఈ చిహ్నమును, ఈ విగ్రహమును, ఈ అర్చామూర్తిని ఆరాధన చేస్తున్నాను అనే భావన నిజంగా తెలిసి ఉండడం పూజ. ఇక్కడ వస్తువులతో ప్రత్యేకంగా పని లేదు. లం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి. పరికల్పన చేయవచ్చును కూడా. కొండంత దేవుడికి కొండంత పత్రి పెడతామా? పెట్టం కదా. అలాగే అర్చనలో పూజలో భాగంగా ధ్యాయామి, పాదయోపాద్యం, అర్ఘ్యం, ధూపం, దీపం, స్నానం, గంధం, పుష్పాలు, అక్షింతలు, నైవేద్యము, ధూపము ఇవన్నీ కూడా ఒక ప్రక్రియలలో భాగంగా ఏర్పాటు చేయబడ్డవే. కానీ నిజమైన పూజ అంటే మట్టుకు ఆ పవిత్రమైనటువంటి భావనలో, చిహ్నములో మన మనస్సును ఆరోపితం చేసి అక్కడ మనస్సును లగ్నం చేసి శక్తివంతం కావడమే. ఏదైనా ఒక మంత్రాన్ని పదే పదే మననం చేయడమే, మానసికమైనటువంటి అనుబంధమును పెంచుకోవడమే నిజమైన పూజ. ఇది పూజ అంటే ఉండే అర్థం.